హ్యాపీ క్రిస్మస్. మానవాళికి కరుణను ప్రేమను నింపిన యేసుక్రీస్తు జననం పురస్కరించుకొని క్రైస్తవ సోదరి మధ్య జరుపుకున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్న సోదరుడు మాజీ సర్పంచ్ ఎల్లయ్య యాదవ్ గారికి మరియు జమ్లం సర్పంచ్ శ్రీనివాస్ గారికి, సీనియర్ నాయకులు రాజగుప్తా గారికి, నా బాల్యమిత్రుడు ఎడపల్లి ఉప సర్పంచ్ గంగాధర్ గారికి, మన కాలనీ వార్డు సభ్యులు గడ్డి శంకర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ క్రైస్తవ దేశాలన్నీ కూడా మన భారతదేశంతో సన్నిహితంగా మెదులుతూ ఉన్నాయి. ఉదాహరణ చూసినట్టయితే ఇజ్రాయెల్, రష్యా ఇలాంటి దేశాలు కూడా మన కేంద్ర క్రైస్తవ దేశాలు కూడా మన భారతదేశంతో మైత్రిగా ఉంటూ సన్నిహితంగా ఉంటూ మనకు అండదండలు అందిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఎడపల్లిలో నేను గెలిచిన తర్వాత కొంతమంది అపోహలు అనేది మీకు రావడం జరిగింది. రామచంద్ర గెలిస్తే ఇక్కడ చర్చ తీసేస్తాడేమో, ఇక్కడికి ప్రార్థన చేయడమో, ఇవన్నీ కూడా మీకు కొంతమంది అపోహలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా తీసేయండి, మీరు అపోహలను తొలగించుకోండి దయచేసి. మీ అందరి వాటిని నేను మీ ఇంటి పక్కనే, మీ చర్చి పక్కనే నాకు ఇల్లు. ఇలాంటి అపోహలు పడదు, మీ ప్రార్థనలు ఎప్పటిలాగానే జరుగుతాయి, ఎప్పటిలాగానే క్రిస్మస్ జరుపుకుంటారు, ఎప్పటిలాగానే ఇక్కడ ఉంటారు తప్ప వేరే రకంగా మీరేమో కంగారు పడవద్దు, ఆందోళన కూడా చెందవద్దు. నా మీద చెప్పిన అవన్నీ కూడా ఈ రోజు నుంచి మీ మైండ్ నుంచి తీసేసేయండి. మంచిగా దైవ సన్నిధిలో ఉండి నేను చెప్తా ఉన్నాను. నా నుంచి మీకు ఎలాంటి సహాయం కోరి వచ్చినా మీ అందరికీ నేను ముందుంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం తెలియజేస్తూ మరొకసారి మానవాళి అందరికీ శాంతిని నింపిన, కరుణ నింపిన యేసుక్రీస్తు జననం పట్ల మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేయడంలో శంకర్ నాయక్ గారు, తర్వాత ఎల్లయ్య యాదవ్ గారు, రాజగుప్తా గారు, అలాగే ఇదంతా సహకరించి మీ అందరూ ప్రోత్సాహంతో నేను ఇక్కడ ఉండడానికి నాకు ఎన్నుముఖగా ఉన్నారు. మరి నూతనంగా ఎన్నికైన మన సర్పంచ్ గారు 2 మాటలు మాట్లాడిన తర్వాత సన్మానం చేసి కేక్ కట్ చేస్తారు. మనందరూ కూడా ప్రభుత్వ సపోర్టుతో ప్రభుత్వ మహిళ స్థానికంగా గతన్య ఫెలోషిప్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరపడానికి దేవుడికి ప్రతిష్ఠించారు. మరి గ్రామంలో నాయకులు, అధికారులు, అలాగే సర్పంచులందరూ కూడా వచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహకరంగా మాట్లాడి మమ్మల్ని బలపరిచి వెళ్ళారు. యేసు ప్రభు వారు జన్మించడం ద్వారా లోకానికి రక్షకుడుగాను, యేసు ప్రభు ద్వారా ఆమె విమోచనగాను కలిగినట్లుగా యేసుక్రీస్తు లోకంలో రావడం ద్వారా 3 విషయాలను దేవుడు తెలియపరిచినప్పుడు ప్రేమను చూపించాడు ప్రభు. రెండవదిగా ఆయన కృపను చూపించాడు. మూడవదిగా ఆయన త్యాగాన్ని చూపించాడు. అలాంటి కృప ఎవరైతే యేసు ప్రభుని ప్రశంసిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని ఆరాధిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసంతో ముందుకు సాగుతారో వాళ్ళందరూ కూడా దేవుడిచ్చే గొప్ప బహుమతులను ప్రజలందరూ కూడా ఇవ్వాలని ప్రభు ఈ లోకంలోనికి 2025 సంవత్సరాల క్రితం వచ్చి సర్వ మానవాళిలో ఆయన
ఈ లోకంలో ప్రేమను కనపరిచి అలాగే ప్రేమతో పాటు ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు. మనం కూడా ప్రేమించేదని ప్రేమ స్వభావం చూపి పేదవారి పట్ల, దళితుల పట్ల, బలహీనుల పట్ల కృప చూపించాలని, అలాగే ఒకరు సహాయం చేయాలని ఆయన పరిశుద్ధ గ్రంథంలో బోధించిన ప్రకారముగా నేటి ప్రపంచం అంతా కూడా క్రైస్తవులైన దేవుని బిడ్డలమైన మేమందరం కూడా అదే రీతిగా కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాం. కాబట్టి అలాంటి కృప సర్వమానవాళ్ళకి దొరకాలని ఆశిస్తూ కొన్ని మాట అందిస్తున్నాను. ప్రభువును దీవించును గాక.